హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇన్ఫోసిస్ నుండి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే బీపీఓ సర్వీస్ లైన్ అనే జాబ్స్ని భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో జాబ్ డీటెయిల్స్ చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్లే. అలానే చాలా మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే ఇన్ఫోసిస్ అఫీషియల్ వెబ్సైట్లో దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టయితే ప్రోగెన్ ఎక్స్టర్నల్ అని చెప్పి జాబ్ రిఫరెన్స్ ఐడి అయితే ఇచ్చారు. అలానే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. జాబ్ టైటిల్ వచ్చి ప్రాసెస్ ట్రైనీ అనే రోల్ని భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ ఈ యొక్క జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి క్లియర్గా చూసుకోండి. క్యాండిడేట్ నీడ్స్ టు హ్యావ్ 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే 15 years ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నారు. అలానే రొటేషనల్ షిఫ్ట్కి రెడీగా ఉండాలని చెప్పి అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా చదువుకోండి. అలాగే ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ చూస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే సర్వీస్ లైన్ వచ్చి ఇదైతే బీపీఓ సర్వీస్ లైన్ గైస్. సో ఇక్కడ ప్రొసీడ్ టు అప్లై మీద క్లిక్ చేసినట్టయితే ఇలా ఒక పేజ్ అయితే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ పేజ్లో మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సిటీ ప్రిఫరెన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో పై డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినాక కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడైతే మీరు ఆల్రెడీ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తారని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో టిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అని అయితే ఒకటి ఉంది. సో ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఎనీ రొటేషనల్ షిఫ్ట్ అని కానీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, మెడికల్లీ ఫిట్ అని. సో ఇవన్నీ కూడా మీరు అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఫిల్ చేయండి. సో అవన్నీ ఫిల్ చేసినాక ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఈ అప్లై మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో వాళ్ళైతే మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. అలానే ఈ యొక్క జాబ్కి సంబంధించిన లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను గైస్, చెక్ చేయండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.